వచ్చినాం గైస్. వీళ్ళందరూ గైస్ నా ఈ ఛానల్ త్వరలో రాబోతుంది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం మహబూబ్ నగర్లో ఉన్నటువంటి గణేషుని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నాకు కుదిరినటువంటి టైంలో నేను వెళ్ళింది 10:30కి వెళ్ళిన. ఆల్మోస్ట్ 12 వరకే అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు. సో నాకు వీలైనన్ని గణేషుల్ని మీకు చూపించాను ఫర్ ది ఫస్ట్ టైం. మన మహబూబ్ నగర్లో ఈసారి చాలా పెద్ద పెద్ద గణేషుల్ని గల్లీలో పెట్టడం జరిగింది. నిజంగా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. నాకు చిన్నగా ఉన్నా సరే పాతూరులో ఉన్నటువంటి పద్మనాభ అవతారంలో ఉన్న గణేశుడు చాలా బాగా నచ్చింది. ఆపరేషన్ సింధూర్ థీమ్లో పెట్టినటువంటి గణేశుడు అండ్ అలాగే మన కిసాన్ నగర్లో ఉన్నటువంటి మై ఇండియా యూత్ అసోసియేషన్ వాళ్ళు పెట్టినటువంటి వామన అవతారంలో ఉన్న గణేశుడు నిజంగా చాలా బాగా నచ్చినాయి. ఆల్మోస్ట్ నిజంగా చెప్తున్నా ఈసారి మాత్రం ధరిల్లిపోయింది మహబూబ్ నగర్లో అయితే గణేష్ పండుగ. ఒకసారి మీరు చూసి ఎలా ఉన్నాయో, మీకు ఏది నచ్చిందో, ఒకవేళ మీ గల్లీ గణేష్ అయితే కింద కామెంట్ చేయండి.
अरे कदलिए कंडी మంచిగా మన సంచి లైట్ ఇచ్చిండు ఓయ్ మొక్కే పోండి టెర్రరిస్ట్ పహల్గాం పోలీసులపై దాడి చేసి పదకొండు తెలుసుకోవద్దా సినిమా కూడా అంతా ఈమెనే వాళ్ళని తప్పింది ఈమెనే రాకెట్లా వచ్చారు ఇలా వీడియో ఉంటుందా పాకిస్తాన్ హైదరాబాద్లో ఒక మారణ హోమం సృష్టించారు నిమిషాల్లో 26 మంది చరణా వాయిస్ అందులో 25 మంది పర్యాటకులు అక్కడ మనుషులను చంపే ముందు కూడా హిందువులని కన్ఫర్మ్ చేసుకొని టార్గెట్ చేసి మరీ చంపేశారు హిందూ మహిళలు తమ కళ్ళ ముందే తమ భర్తలు చనిపోవడం చూసి బోధిస్తున్నారు కర్ణాటకకు చెందిన మంజాత్ అనే వ్యక్తిని షూట్ చేసి తన భార్యను మాత్రం ఉగ్రవాదులు చంపలేదు చంపకుండా నవ్వుతూ నేను చంపడం లేదు వెళ్ళి నీ మోడీకి చెప్పుకొని ఎక్కిరించారు నావీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాంశి నర్వాల్ తన హస్బెండ్ డెడ్ బాడీ దగ్గర రోగిస్తూ కూర్చున్న ఫోటోని ఇంటర్నెట్ షేర్ చేసింది జస్ట్ 6 రోజుల ముందు పెళ్ళైన అమ్మాయి బహిగా కానీ ఆ రోజు తన చేతికి వేసుకున్న గాజులు ఆ రక్తపాతానికి సాక్ష్యంగా నిలిచాయి ఈ దృశ్యం ప్రతి భారతీయుని హృదయంలో ఒక అగ్ని జ్వాలంగా వెళ్ళింది ఈ దుర్ఘటన
భారతదేశంలో మరవలేని వేదనగా నిలిచింది. అప్పుడు అసలైన యుద్ధం మొదలైంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. ఈ దాడికి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టారు, వేటాడి పట్టుకొని మట్టిలో కలిపేస్తామని. ఇక అప్పుడే స్టార్ట్ అయింది ఆపరేషన్ సింధూర్. మే 6 రాత్రి నుండి మే 7 మధ్యరాత్రి భారతీయ యువసేన ఫైటర్ జెట్స్ డెవలప్మెంట్ చేసి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాది క్యాంపులను నేలమట్టం చేశారు. మే 7 కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ యోమితా సింగ్ మీడియాకి వివరాలు ఇచ్చారు. ఈ ఆపరేషన్ కి పేరు సింధూర్. ఉగ్రవాదులు భారతీయ మహిళా సింధూరాన్ని చెరపడానికి చూశారు. భారత సేన అదే సింధూర్తో విజయ ముద్ర వేశారు. ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ పెట్టింది. కుంకుమ చెందిన భూమి ఇప్పుడు సింధూర్తో ముక్కులు పట్టింది. ఈ పోస్ట్ ప్రతి భారతీయుని రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. దేశం మొత్తం ఒకే స్వరం వచ్చింది, భారత్ మాతాకి జై. మే 7 రాత్రి పాకిస్తాన్ రిటాలియేట్ చేద్దామని జమ్మూ, ఉధంపూర్, అఖ్నూర్, పూంచ్, జైసల్మీర్, పోఖ్రాన్, పఠాన్కోట్, జలంధర్ అన్ని ప్రదేశాలు టార్గెట్ చేస్తూ డ్రోన్స్ అండ్ మిసైల్స్ పంపింది. కానీ మన ఇండియన్ ఆర్మీ వాటిని ఇంటర్సెప్ట్ చేసి మిసైల్స్ అన్ని న్యూట్రలైజ్ చేసి పాకిస్తాన్ ప్రయత్నం అన్ని వైపులా విఫలమైంది. తర్వాత సీజ్ ఫైర్ కు ఇండియా, పాకిస్తాన్ అగ్రీ అయ్యాయి. కానీ మన భారతశ్రీ కన్నీటి చుక్క ఇంకా కలగలేదు. ఆ సింధులతో కలిసిన రక్తం భారత సేన విజయాన్ని రగిలేలా చేసింది. ఈ మహా పోరాటంలో బ్రహ్మోస్, S-400, రాఫెల్ జెట్స్ లాంటి మహా యుద్ధ పరికరాలను ఉపయోగించడం. ఈ బలిదానం గుర్తించుకొని మన జవాన్లకు మన జోహార్. కాష్కాపై యువజన సంఘం ఈ గణేష్ చతుర్థిని ఆపరేషన్ సింధూర్ వీరుల స్మృతికి అర్పిస్తుంది. ఈ విజయానికి ప్రతిగా మన కాష్కాపూడి గణేశుడి వీర తిలకం స్వయంగా తన హస్తాలతో మనకు తిలకం ఇస్తుంది. ఈ 9 రోజుల గణేశోత్సవం దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు గుర్తుగా జరుగుతుంది. గణపతి బప్ప మోరియా, భారత్ మాతాకి జై. నిమిషాల్లో 26 మందిని కాల్చి చంపేశారు. అందులో 25 మంది పర్యాటకులు. అక్కడ మనుషులను చంపే ముందు కూడా హిందువులని కన్ఫర్మ్ చేయాలి. కానీ మన భారతశ్రీ కన్నీటి చుక్క ఇంకా కరగలేదు. ఆ సింధులతో కలిసిన రక్తం భారత సేన విజయాన్ని రగిలేలా చేసింది. ఈ మహా పోరాటంలో బ్రహ్మోస్, S-400, రాఫెల్ జెట్స్ లాంటి మహా యుద్ధ పరికరాలను ఉపయోగించడం జరిగింది. ఈ బలిదానం గుర్తించుకొని మన జవాన్లకు ఇక్కడ ఎప్పుడు చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. రాజస్థానీ నవయువక్ అసలు ఎంత బాగుంటుంది చూడు. అసలు ఇక్కడ ఎప్పుడు చాలా స్పెషల్గా చేస్తారు డెకరేషన్ అయినా సరే. చూడు గైస్, వావ్ జరుగు. ఇక్కడ డెకరేషన్ ఎప్పుడు చాలా సూపర్గా చేస్తారు అనమాట, చాలా బాగుంటుంది.
జై హింద్ ఆపరేషన్ సింధూర్. ఈసారి ఇది మాత్రం నిజంగా చాలా బాగా చేశారబ్బా. పహల్గామ్ ఉంది కదా, అటాక్ చేయడం జరిగింది కదా మన హిందూస్ మీద. సో అది మాత్రం చాలా బాగా పిక్చర్స్ పెట్టి చాలా బాగా చూపించడం జరిగింది. జై హింద్. హలో గైస్,